నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ దుర్గా భవాని. ఆంధ్రప్రదేశ్ మరియు దేశవ్యాప్త సోషల్ మీడియా ప్రచారంలో ప్రస్తుతం ఒక సరికొత్త డిజిటల్ విప్లవం పెను సంచలనాన్ని సృష్టిస్తుంది. అణచివేసే అధికారంపై, సమాజంలో పేరుకుపోయిన అవినీతి వ్యవస్థపై సామాన్యుల ఆగ్రహం ఎంతకాలం దాచినా దాగదని, అది ఏదో ఒక రూపంలో ఒక విస్ఫోటనంలా బయటపడుతుందని ఈ ఉద్దంతం నిరూపించింది. 3 అడుగుల నేల దానమడిగి విశ్వరూపం దాల్చిన వామనుడి చెందగా ఒక చిన్న మీమ్స్ పేజ్ లా మొదలై కేవలం 5 రోజుల్లోనే దేశంలోని దశాబ్దాల చరిత్ర గల రాజకీయ పార్టీల రికార్డులను తిరగరాసిన ఈ పేజ్ పేరే కాక్రోచ్ జనతా పార్టీ లేదా సిజేపీ. వ్యవస్థలపై, రాజకీయ పార్టీల అవినీతిపై యువత వ్యక్తం చేస్తున్న డిజిటల్ నిరసనకు ఇది ఒక పెద్ద వేదికగా నిలిచింది. అయితే ఇది కేవలం ఒక సాధారణ ట్రెండ్ మాత్రమే కాదు. దీని వెనుక ఒక దేశ అత్యున్నత న్యాయస్థానపు వ్యాఖ్యల నేపథ్యం మరియు అమెరికాలోని ఒక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయ విద్యార్థి యొక్క వ్యూహాత్మక ఆలోచన దాగి ఉన్నాయి. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎలా పుట్టింది, దీని వెనుక ఉన్న చారిత్రాత్మక కారణాలు ఏంటి, మరియు దీని చుట్టూ ముసురుతున్న చట్టపరమైన ట్రేడ్ మార్క్ వివాదాల పూర్తి వివరాలను క్షుణ్ణంగా విశ్లేషిద్దాం. ఈ వినూత్న ఆన్లైన్ వ్యంగ్యం రాజకీయ ఉద్యమ వేదిక పుట్టడానికి ఒక బలమైన చట్టపరమైన నేపథ్యం ఉంది. గతంలో సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ గారు ఒక కేసు విచారణ సందర్భంగా సమాజంలోని కొన్ని వర్గాలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులు సోమరిపోతుల్లా, బొద్దికల్లా తయారై జర్నలిస్టులు, న్యాయవాదులు, సమాచార హక్కుల కార్యకర్తల పేరిట వ్యవస్థ మీద దాడి చేస్తున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర అసంతృప్తికి గురైన యువత ఆ బొద్దిక అనే పదాన్నే ఒక ఆయుధంగా మార్చుకుంది. బద్ధకస్తులైన నిరుద్యోగుల గొంతుకగా తనను తాను అభివర్ణించుకుంటూ యువత చేత యువత కోసం యువతే నడిపే ఒక వర్చువల్ ఆన్లైన్ పార్టీగా కాక్రోచ్ జనతా పార్టీ అవతరించింది. వ్యవస్థపై ఉన్న తమ కోపాన్ని తిట్టడం ద్వారా కాకుండా అత్యంత పదునైన హాస్యం మరియు వ్యంగ్యం ద్వారా వ్యక్తపరచడం ఈ పేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సాధారణంగా ఏ రాజకీయ పార్టీలైనా ఇన్స్టాగ్రామ్ లాంటి వేదికలపై మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు రావాలంటే ఎన్నో ఏళ్ల సమయం పడుతుంది. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇన్స్టాగ్రామ్ లో 13.8 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా, దేశాన్ని పుష్కర కాలంగా ఏలుతున్న భారతీయ జనతా పార్టీకి 8.8 మిలియన్ల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. కానీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ కేవలం 5 రోజుల క్రితం ఒక సాధారణ అసంతృప్తిలో నుంచి పుట్టి క్షణక్షణానికి పెరుగుతూ గురువారం ఉదయానికి 9 మిలియన్లకు చేరింది. అక్కడితో ఆగకుండా గురువారం సాయంత్రానికి 14.5 మిలియన్లు దాటి అర్ధరాత్రి సమయానికి ఏకంగా 18 మిలియన్ల మార్కును దాటేసి ప్రపంచ రికార్డులను తిరగరాసింది. దశాబ్దాల చరిత్ర ఉన్న ప్రధాన పార్టీల అధికారిక ఖాతాలను కేవలం 120 గంటల్లో ఒక బొద్దిక చిహ్నంతో ఉన్న పేజ్ వెనక్కి నెట్టడం చూసి అంతర్జాతీయ సోషల్ మీడియా విశ్లేషకులు సైతం నోరెళ్లబెడుతున్నారు. ఈ ప్రభంజనం సృష్టిస్తున్న పేజ్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు అనే అన్వేషణలో ఒక ఆసక్తికరమైన ప్రొఫైల్ బయటకు వచ్చింది. ఈ సిజేపీ వ్యవస్థాపకుడు మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల యువకుడు అభిజిత్ దీప్కే. ఆయనకు సోషల్ మీడియా రంగంలో అపారమైన అనుభవం ఉంది. 2020లో ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని ప్రముఖ బోస్టన్ విశ్వవిద్యాలయంలో పబ్లిక్ రిలేషన్స్ అంటే ప్రజా సంబంధాల విభాగంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ప్రజల సొమ్ము ఎటుపోతుందో నిలదీయడానికే, యువత తరపున మాట్లాడడానికే తాను ఈ వేదికను స్థాపించానని ఆయన వెల్లడించారు. ఇందులో చేరడానికి అర్హతలు ఏమిటంటే నిరుద్యోగం, సోమరితనం మరియు ఆన్లైన్లో ఫోన్లను, సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోయి ఉంటూ వ్యవస్థపై ఆగ్రహాన్ని వ్యంగ్యంగా వ్యక్తపరిచే నైపుణ్యం ఉండడమేనని దీప్కే పేర్కొన్నారు. ఆయన కేవలం మీమ్స్ తో ఆగకుండా 5 ప్రధాన అంశాలతో ఒక మేనిఫెస్టోని కూడా రూపొందించుకోవడం గమనార్హం. ఈ పేజ్ వేగాన్ని అడ్డుకోవడానికి తెర వెనుక గట్టి ప్రయత్నాలు జరిగాయి. గురువారం నాడు ఈ పార్టీకి చెందిన అధికారిక ఎక్స్ ఖాతాలను భారతదేశంలో నిలిపివేశారు. దీనిపై అభిజిత్ దీప్కే స్పందిస్తూ
మా ఖాతాలను హ్యాక్ చేయడానికి బుధవారమే తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. ఇలాంటి అణచివేతల చర్యలు జరుగుతాయని మేము ముందే ఊహించాము. ఇది ప్రభుత్వం వేసుకున్న సెల్ఫ్ గోల్ అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా కొన్ని గంటల వ్యవధిలోనే కాక్రోచ్ ఈజ్ బ్యాక్ పేరిట మరో ఖాతా తెరిచి విమర్శలపై వ్యంగ్య వ్యాఖ్యలను కొనసాగించడం విశేషం. కాక్రోచ్ జనతా పార్టీకి ఇన్స్టాగ్రామ్ లో ఈ స్థాయిలో అసాధారణమైన ఆదరణ రావడంతో ఇప్పుడు ఈ పేరుపై హక్కుల కోసం ఒక పెద్ద చట్టపరమైన యుద్ధం మొదలయ్యింది. సిజేపీ అనే బ్రాండ్ నేమ్ పై హక్కుల కోసం ట్రేడ్ మార్క్ రిజిస్టర్ పోర్టల్లో 3 వేరువేరు అప్లికేషన్లు దాఖలయ్యాయి. అసలు ఈ సిజేపీతో ఎలాంటి సంబంధం లేని అజీమ్ అడంబాయ్ మరియు అకన్ స్వరూప్ అనే 2 వ్యక్తులు కాక్రోచ్ జనతా పార్టీ అనే ప్రొపరేటర్షిప్ సంస్థ పేరిట దరఖాస్తులు చేసుకున్నారు. రాజకీయ సామాజిక సేవల కేటగిరీ కింద ఈ ట్రేడ్ మార్క్ అప్లికేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 2 దరఖాస్తులు ప్రాథమిక పరిశీలన ఇప్పటికే పూర్తయిందని, 3వ దానికి లోగో లేదా డిజైన్ కూడా కలిసి ఉన్నందున నిబంధనల ప్రకారం దాన్ని వియన్నా కోడిఫికేషన్ ప్రక్రియకు పంపించినట్లు అధికారిక రికార్డుల ద్వారా తెలుస్తుంది. ఒక ఆన్లైన్ మీమ్ ట్రెండ్ కాస్త ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్ హక్కుల వివాదంగా మారడం దీని క్రేజ్ కు నిదర్శనం. సాంప్రదాయ రాజకీయాల పందాలను మారుస్తూ కేవలం 5 రోజుల్లోనే 18 మిలియన్ల ఫాలోవర్లతో దేశీయ అగ్ర పార్టీల ఐటీ సెల్స్ ను వణికించి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ ఉద్యమంపై మీ అభిప్రాయం ఏమిటి? బోస్టన్ విద్యార్థి అభిజిత్ దీప్కే ఆలోచన విధానాన్ని మరియు ఈ బొద్దిక కాన్సెప్ట్ ను మీరు ఎలా చూస్తున్నారు? కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. మీ స్నేహితులు, యువత అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ డిజిటల్ ట్రెండ్ మరియు ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సంచలన టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.